Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS Government Degree and PG College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి అంశము ఈ వీడియోలో మనము నియో క్లాసికల్ థియరీ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ టు BA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ ఫస్ట్ ది నియో క్లాసికల్ థియరీ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాము. దీన్ని నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతంగా మనము పేర్కొంటాం. నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం అంటాము. దీన్ని లోనబుల్ ఫండ్స్ థియరీ అని కూడా అంటాం. లోనబుల్ ఫండ్స్ థియరీ అంటే రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతము అని కూడా పేర్కొంటాం. రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతం అన్నా లేకుంటే నియో క్లాసికల్ థియరీ అన్నా కూడా ఒకటే. ఓకే, మరి ఏంటి యొక్క నియో క్లాసికల్ థియరీ, మరి నవ్య సాంప్రదాయ వడ్డీ రేటు సిద్ధాంతం అంటే ఏంటి అని మనం ఒకసారి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రధానంగా ఈ యొక్క నియో క్లాసికల్ థియరీ అనేది మనకి అంతకుముందు వీడియోలో మనము క్లాసికల్ థియరీ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతంలో మరి కేవలము నిజ అంశాలు అంటే వాస్తవిక అంశాలను మాత్రమే తీసుకొని సాంప్రదాయవాదులు పొదుపుల సప్లై మరియు పొదుపుల డిమాండ్, మూలధన సప్లై మూలధన డిమాండ్లు కలిసి వడ్డీ రేటు నిర్ణయిస్తాయని చెప్పడం జరిగింది. ఓకే, ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని తో పాటుగా ద్రవ్య అంశాలు కూడా జోడిస్తూ మానిటరీ అంశాలను కూడా తీసుకొని ఈ యొక్క సిద్ధాంతాన్ని మనకి ఇవ్వటం జరిగింది. మనం ఈ సిద్ధాంతాన్ని రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతంగా పేర్కొంటున్నాం. దీన్నే నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం అంటున్నాం. ఈ సిద్ధాంతం ప్రకారంగా మరి నవ్య సాంప్రదాయ సిద్ధాంతం ప్రకారంగా రుణాత్మక నిధులని ఉపయోగించుకున్నందుకు గాను ఇక్కడ చూడండి, ద లోనబుల్ ఫండ్స్ థియరీ వాజ్ ఫస్ట్ ఇన్వెస్టెడ్ బై స్వీడిష్ ఎకనామిస్ట్ ట్విక్సెల్. ఓకే, ఈ యొక్క రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే స్వీడిష్ ఆర్థికవేత్త అయినటువంటి నట్ విక్సెల్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ యొక్క సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించాడు. And other Swedish economists who refined his ideas include Gunnar Myrdal, Lindahl, and Ohlin, and Robertson developed the theory. ఓకే, ఫస్ట్ విక్సెల్ ప్రతిపాదించిన తర్వాతకి ఈ సిద్ధాంతాన్ని మిర్డాల్, లిండాల్, ఓహ్లిన్, రాబర్ట్సన్ మొదలైనటువంటి జాకబ్ వైనర్ మొదలైనటువంటి ఏసీ ఫిగు మొదలైనటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని డెవలప్ చేయడం జరిగింది, మెరుగుపరచడము జరిగిందని చెప్పాలి. ఓకే, ఇట్ ఇంక్లూడ్ ద మానిటరీ యాజ్ వెల్ యాజ్ ది నాన్ మానిటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఏ స్లైట్ వేరియంట్ ఆఫ్ ది క్లాసికల్ డిమాండ్ ఫర్ అండ్ సప్లై ఆఫ్ క్యాపిటల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ ద నియో క్లాసికల్ లోనబుల్ ఫండ్స్ థియరీ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. Okay, according to this theory, the rate of interest is determined by the demand for and supply of loanable funds. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క రుణాత్మక నిధుల సిద్ధాంతం అంటున్నాం. దీన్ని ఎందుకు రుణాత్మక నిధుల సిద్ధాంతం అంటున్నామంటే ఇక్కడ నిజాంశాలతో పాటుగా సాంప్రదాయవాదులు చెప్పినటువంటి నిజాంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఫోర్సెస్ అంటే సేవింగ్స్ పొదుపు, అలాగే వేచి చూడడము వెయిట్ చేయడము, అలాగే క్యాపిటల్ ప్రొడక్టివిటీ ఉపాంత మూలధన ఉత్పాదకతలు, ఇవన్నీ కూడా ఇవి మాత్రమే కాలాభిరుచి టైం, ఇవన్నీ మాత్రమే వడ్డీ రేటును నిర్ణయించలేవు. దీనిలో ప్రధానంగా మరి ద్రవ్యాన్ని కూడబెట్టడము, ద్రవ్యాన్ని కూడబెట్టడము, అలాగే ఇంకా ద్రవ్యాన్ని బ్యాంకులు సృష్టించేటువంటి పరపతి ద్రవ్యము, అలాగే ఖర్చు పెట్టడము, ఇవన్నీ కూడా మనకి వడ్డీ రేటు నిర్ణయించడం కీలక పాత్ర పోషిస్తాయని ఈ యొక్క సిద్ధాంతము మనకి చెప్తుంది. ఓకే, ద క్లాసికల్ థియరీ డిడ్ నాట్ టేక్ ఇంటూ consideration into the importance of monetary factors like cash, credit, holdings, etc. The facts that the demand for money also arise from the desire to hoard. Then
was not given any heed in the classical theory of the rate of interest. It regarded interest as the functions of saving and investment and may be expressed as I equals to function of S and I. The loanable funds theory take into account to the role of the credit and holdings and considers the rate of interest to be function for all variable of supply and demand side of the loanable funds. ఓకే, మనకి ఇక్కడ సాంప్రదాయవాద చెప్పినటువంటి నిజాంశాలతో పాటుగా ఇక్కడ ఏమనుకుంటున్నాము అంటే ద్రవ్యపరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ద్రవ్యపరమైన అంశాలు అంటే సేవింగ్స్తో పాటుగా డిస్హోల్డింగ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ క్రెడిట్, ఓకే, అలాగే ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్, లిక్విడిటీ, హోల్డింగ్స్, ఇవన్నీ కూడా మనకి ద్రవ్యపరమైన అంశాల్లో భాగంగా మనము ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ఈ యొక్క వీటి ఆధారంగా అంటే ఇక్కడ ఏమంటున్నామంటే సింపుల్గా సాంప్రదాయవాదులతో ఇచ్చినటువంటి సిద్ధాంతంలో అంశాలతో పాటుగా అంటే రియల్ ఫ్యాక్టర్స్తో పాటుగా మానిటరీ ఫ్యాక్టర్స్ని కూడా తీసుకొని ఏమంటారు అంటే రుణాత్మక నిధుల సప్లై మరియు రుణాత్మక నిధుల డిమాండ్, లోనబుల్ ఫండ్స్ సప్లై అండ్ లోనబుల్ ఫండ్స్ డిమాండ్ రెండు కలిసి ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేటుని నిర్ణయిస్తాయి అని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ యొక్క లోనబుల్ ఫండ్స్ థియరీని మనకి చెప్పడం జరిగింది. ఓకే, మనం ఒకసారి మరి లోనబుల్ ఫండ్స్ యొక్క సప్లై అనేది మనం చూసినట్లయితే లోనబుల్ అంటే రుణాత్మక నిధుల సప్లై అనేది మనకి ఏ విధంగా వస్తుంది, రుణాత్మక నిధుల సప్లై అనేది ఏ అంశాల ద్వారా మనము రుణాలని మనం తీసుకుంటాము, రుణాత్మక నిధుల సప్లై అనేది మనకి ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా వస్తుంది మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా 4 ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ మనము చెప్పాలి. ఒకటి సేవింగ్స్, అలాగే 2 డిస్హోల్డింగ్, అలాగే 3 డిస్ఇన్వెస్ట్మెంట్, అలాగే 4 బ్యాంక్ క్రెడిట్ ఆర్ బ్యాంక్ మనీ. ఓకే, ఇక్కడ మనకి ప్రధానంగా ఒకటి సేవింగ్స్ అన్నాము, పొదుపులు, అలాగే డిస్హోల్డింగ్ అంటే దాచుకున్న దాన్ని తీయడం, ఖర్చు పెట్టడం, దాచినటువంటి డబ్బుని మళ్ళీ బయటికి తీయడాన్ని మనం డిస్హోల్డింగ్ అంటాము. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటాము. అలాగే 4వది బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ యొక్క పరపతి ద్రవ్యము. ఈ 4 అంశాల ద్వారా మనకి ఏమవుతుందంటే ద్రవ్యం యొక్క రుణాత్మక నిధుల యొక్క సప్లై అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇందులో మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఫస్ట్ సేవింగ్స్ అనుకున్నాము. మరి సేవింగ్స్ అంటే పొదుపులు అనేది మనకి చూసినట్లయితే ఒకటి సేవింగ్స్ బై ఇండివిజువల్ ఆర్ హౌస్ హోల్డ్స్ కాన్స్టిట్యూట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ది లోనబుల్ ఫండ్స్ ఎట్ ఏ గివెన్ level of income. The larger would be the savings, the higher is the rate of interest and vice versa. ఓకే, ఇక్కడ మనకి పొదుపులు అనేవి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇండివిజువల్ వ్యక్తిగతంగా వ్యక్తులు అలాగే కుటుంబ రంగం నుంచి మనం ఏం చేస్తామంటే రుణాత్మక నిధులకు ప్రధాన ఆధారముగా మనం వీటిని చెప్పుకుంటాం. మరి వీళ్ళు ఏం చేస్తారు, రుణాత్మక నిధుల సిద్ధాంతం ప్రకారంగా పొదుపుని మనం ముందస్తు పొదుపు ఎక్స్ యాంటీ సేవింగ్స్, అలాగే ఎక్స్పోస్ట్ సేవింగ్స్, తదనంతర పొదుపులు అనేవి మనం 2 రూపాల్లో మనం పొదుపుల్ని చూడవచ్చు. మొదటిది ఒక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆశించిన ఆదాయాలు, అంచనా వేసిన వినియోగ వ్యయాల ఆధారంగా ముందస్తు ఇక్కడ మరి ఇండివిజువల్ అంటే వ్యక్తులతో పాటుగా మనకి వ్యాపార సంస్థలు, కొన్ని సంస్థలు కూడా ఏం చేస్తాయి అంటే కొన్ని అంశాల కోసం పొదుపుని చేస్తూ అంటే పొదుపు మొత్తాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందులో మనము అనుకున్నటువంటి విధంగా వ్యాపార సంస్థలు చూసినట్లయితే వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు పొదుపుల మొత్తాన్ని తక్కువ మొత్తంలో తీసుకుంటం జరుగుతుంది. అలాగే వ్యాపార సంస్థలు కూడా ఏం చేస్తాయి అంటే కొంత మొత్తంలో పొదుపు చేస్తాయి అంటున్నాం. అంటే సంస్థలు తమ యొక్క ఆర్జనలో కొంత భాగాన్ని డివిడెండ్ల రూపంలో ప్రకటిస్తాయి. ఈ మేరకు వర్తమాన వడ్డీపై ఆధారపడి ఉంటుంది ఈ యొక్క పొదుపు అనేది. ఓకే, ఈ విధంగా పొదుపులు అనేవి ఇండివిజువల్ వ్యక్తుల నుంచి అలాగే వ్యాపార సంస్థల నుంచి మనకి ఏమవుతాయంటే లోనబుల్ ఫండ్స్ అంటే రుణాత్మక నిధుల యొక్క సప్లై అనేది రావడానికి పొదుపులు అనేవి ప్రధానమైనటువంటి కారణం. ఇందులో ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు పొదుపులను ఎక్కువగా చేయడము, అలాగే తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు తక్కువ పొదుపులు చేయడం జరుగుతుంది సాధారణంగా. అంటే వడ్డీ రేటు ఎక్కువ ఉంటే పొదుపుల యొక్క పరిమాణము పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వడ్డీ రేటు తక్కువగా ఉంటే పొదుపుల పరిమాణము
తగ్గేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి రుణాత్మక నిధుల సప్లైలో మరొక అంశము, లోనబుల్ ఫండ్స్ ఆఫ్ సప్లైలో మరొక కాన్సెప్ట్ ఏంటంటే డిస్హోర్డింగ్ అంటాం. డిస్హోర్డింగ్ మీన్స్ దాచిన దాన్ని ఖర్చు చేయడం, డిస్హోర్డింగ్ అంటాము, డిహెచ్ అంటాం దాన్ని. మరి డిస్హోర్డ్ అంటే దిస్ ఈజ్ ది అనదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లోనబుల్ ఫండ్స్. ఇట్ మీన్స్ bring out hoarded money of previous period and making it available for investment at a low rate of interest. There is no encouragement to the lend and people borrowed money to fulfill their desire for liquidity, but at a higher rate of interest people dishoard money and added to the loanable funds for ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఓకే, ఇక్కడ మనము డిస్కస్ చేసిన అంశం ఏంటి అంటే, వ్యక్తులు జనరల్గా గత సంవత్సరంలో తాము కూడబెట్టినటువంటి ద్రవ్యరాశిని వర్తమాన కాలంలో మార్కెట్లోకి తీసుకురావచ్చు. అంటే గత కాలంలో నిరుపయోగంగా ఉన్నటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని వర్తమాన కాలంలో మనం దాన్ని స్టాక్గా అంటే బయటకు తీసి మనం వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మొత్తాన్ని మనం రుణాత్మక నిధులుగా అందుబాటులోకి తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. వాటినే మనము డిస్హోర్డింగ్స్ అంటున్నాం. డిస్హోర్డింగ్స్ అనేవి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్లో మనం దాచినటువంటి నగదుని మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోగా ఉన్నప్పుడు, వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ ద్రవ్యాన్ని దాచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా దాచుకోవడానికి మనము మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఓకే, దాన్ని మనము డిస్హోర్డింగ్గా మనము చెప్తున్నాం, దాన్ని డిహెచ్జే మనము సూచిస్తున్నాం. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్స్ మీన్స్ మనం ఏమంటామంటే పెట్టుబడుల యొక్క ఉపసంహరణ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ మనము డిస్ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే చూసినట్టయితే ఒకసారి, లోనబుల్ ఫండ్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ సమ్ టైమ్స్ త్రూ డిస్ఇన్వెస్ట్మెంట్. ఇట్ టేక్స్ ప్లేస్ వెన్ డ్యూ టు structural changes the existing stock of capital equipment is allowed to wear out without being replaced. This happens when part of the revenue from the sale of the products, instead of going into capital replacement, goes into the market. For loanable funds, these kinds of disinvestment is encouraged when the rate of interest is high. ఓకే, ఇక్కడ మనము పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నాము. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది యాక్చువల్గా పెట్టుబడికి, ఇన్వెస్ట్మెంట్కి పూర్తిగా ఆపోజిట్, వ్యతిరేకమైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కానీ ఇక్కడ స్ట్రక్చరల్ చేంజెస్ ఏమైనా వచ్చినప్పుడు, ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపూర్వకమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు, లేకుంటే భవిష్యత్తులో లాభం రానటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి యంత్రాలని, అలాగే యంత్ర సామాగ్రిని తరుగుదలకు లోనైనప్పుడు వాటిని తిరిగి మార్చుకోలేనప్పుడు ఏం చేస్తాము అంటే గత కాలంలో కంటే తక్కువ స్థాయిలో ఇన్వెంటరీలు అనేవి మనకి రాబట్టినప్పుడు ఏం జరుగుతుందంటే పెట్టుబడి ఉపసంహరణ అనేది జరుగుతుంది. ఈ విధంగా మరి పెట్టుబడి ఉపసంహరణ జరిగినప్పుడు ఈ విధంగా జరిగినటువంటి ఉపసంహరణలో వచ్చినటువంటి విక్రయం ద్వారా వచ్చినటువంటి రాబడి, అంటే మనం అమ్మినప్పుడు మనకు కొంత ద్రవ్యం, నగదు అనేది వస్తుంది. దాంట్లో కొంత భాగాన్ని ఏం చేస్తాము అంటే మళ్ళీ మూలధన సామాగ్రిని భర్తీ చేయడానికి బదులుగా రుణాత్మక నిధులుగా అవి ఏం చేస్తాయంటే మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. అంటే ఏం చేస్తాము, ఇక్కడ లాభం రావట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే వాటిని అన్నిటిని మనం తీసి ఆ పెట్టుబడి మొత్తం ఉపసంహరణ చేసి ఏం చేస్తాము, ఈ యొక్క నగదుని మళ్ళీ మార్కెట్లో అధిక వడ్డీ వస్తున్నప్పుడు, రుణాత్మక నిధులపై వడ్డీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఆ యొక్క పెట్టుబడిని ఉపసంహరించుకొని ఈ యొక్క నగదుని బయటికి తీసుకుని వచ్చి వడ్డీకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వడ్డీ రేటు హెచ్చుగా ఉన్నప్పుడు ఈ వడ్డీ రేటుకు ఉపాంత ఉత్పత్తి సమానంగా లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం తీసి ఆ యొక్క ద్రవ్యాన్ని మనము డిస్ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరణ చేసుకొని ఏం చేయొచ్చు అంటే మళ్ళీ తిరిగి మనం మార్కెట్లోకి వీటిని పెట్టడానికి అవకాశం ఉంటుంది. నగదు రూపంలో మనము వడ్డీకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఓకే, అలాగే మనకి మూలధన సప్లై, రుణాత్మక నిధుల సప్లై అనేది రావడానికి మరొక కారకం చూస్తున్నాం. ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ అంటున్నాము, లేదా బ్యాంక్ మనీ అంటున్నాం. బ్యాంక్ క్రెడిట్ ఆర్ బ్యాంక్ మనీ. ఓకే, మరి ఏంటి యొక్క బ్యాంక్ మనీ అని చూసినట్లయితే బ్యాంక్ క్రెడిట్ మనీ constitutes yet another source of loanable funds. Bank advance loans to be business houses by creating credit, which is an addition to the supply of funds.
Other things remaining the same, the banks have a tendency to lend more at higher rates of investment and vice versa. ఇక్కడ జనరల్గా రుణాత్మక నిధులకు బ్యాంకు పరపతి లేకుంటే బ్యాంకు ద్రవ్యం అంటాం, అది కూడా మరొక ప్రధానమైనటువంటి ఆధారంగా మనము చెప్పవచ్చు. మరి పరపతి ద్రవ్యాన్ని సృష్టించడం ద్వారా అంటే మనకి క్రెడిట్ క్రియేషన్ ద్వారా పరపతి ద్రవ్యం ద్వారా బ్యాంకులు ఏం చేస్తాయి అంటే వ్యాపారస్తులకు రుణాలను అందిస్తూ ఉంటాయి. మరి ఇలా అందించినప్పుడు ఈ పరపతి మొత్తాన్ని తగ్గించడం ద్వారా కూడా బ్యాంకులు ఏం చేస్తాయంటే ద్రవ్యం యొక్క సప్లైని నియంత్రించగలుగుతాయి. మరి బ్యాంకులు కొత్తగా సృష్టించేటువంటి పరపతి ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని మనము రుణాత్మక నిధుల సప్లైకి ఎంతగానో ద్రవ్య మొత్తాన్ని సమకూరుస్తుందని చెప్పవచ్చు. మరి ఈ బ్యాంకులు అందించేటువంటి నిధుల సప్లై రేఖ అనేది ఓ మేరకు వడ్డీ రేటుతో ఎలాస్టిసిటీ అయి ఉంటుంది, అంటే వ్యాకోచం కలిగి ఉంటుంది. కాబట్టి వడ్డీ రేటుతో పాటు ఈ యొక్క బ్యాంక్ రేటు కూడా మారుతూ ఉంటుంది. మరి ఇతర అంశాల్లో మార్పు లేనప్పుడు మరి బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు కంటే హెచ్చు వడ్డీ రేటు ఉన్నప్పుడే బ్యాంకులు అధికంగా రుణాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మరి బ్యాంక్ మనీ అనేది కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ద్రవ్యం యొక్క రుణాత్మక నిధుల యొక్క సప్లైని మనం ఇక్కడ పేర్కొంటున్నాం. ఇవన్నీ కూడా ఈ పైన పేర్కొన్నటువంటి అన్ని సేవింగ్స్ అండ్ డిస్హోల్డింగ్స్, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ మనీ ఇవన్నీ కూడా వడ్డీ రేటుతోటే ఎలాసిటీ వ్యాకోచత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా అన్ని ధనాత్మక వాళ్ళని అంటే పాజిటివ్ నేచర్లోనే ఉంటాయని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వడ్డీ రేటు పెరిగితే ఆటోమేటిక్గా రుణాలు ఇచ్చేటువంటి పరిమాణం కూడా పెరుగుతుందని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఇవన్నిటిని మనము చూసినట్లయితే అన్నీ కూడా ధనాత్మక. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఒకవేళ మనం గ్రాఫ్లో చూపించినట్లయితే ఇవన్నీ రేఖలు కూడా ధనాత్మకమైనటువంటి వాళ్ళనే కలిగి ఉంటాయి. ఎందుకంటే వడ్డీ రేటు పెరిగితే మనము రుణాలు ఇచ్చేటువంటి పరిమాణం పెరుగుతుంది, అలాగే వడ్డీ రేటు తగ్గితే రుణాలు ఇచ్చే పరిమాణము తగ్గుతుంది. కాబట్టి అన్నీ కూడా పాజిటివ్ స్లోప్ని కలిగి ఉంటాయని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే మరొక అంశం ఇక్కడ మనం ఏమంటున్నాము, రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతంలో మరొక ప్రధాన అంశం ఏంటి అంటే లోనబుల్ ఫండ్స్ డిమాండ్, అంటే సప్లైతో పాటుగా డిమాండ్ కూడా ఉండాలి. లోనబుల్ ఫండ్స్కి ఉన్నప్పుడు ఈ రెండూ కలిసి మనం ఏం చేస్తున్నామంటే ద్రవ్యానికి వడ్డీ రేటు అనేది నిర్ణయించబడుతుందని చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా లోనబుల్ ఫండ్స్లో మనకి డిమాండ్ అనేవి ప్రధానంగా 4 అంశాలు, మూడు అంశాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందులో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, మరొకటి కన్జంప్షన్ అలాగే వినియోగము, మూడవది లిక్విడిటీ ఆర్ హోర్డింగ్స్ అంటాము, అంటే ద్రవ్యత్వము లేదా కూడబెట్టడము అని మనం దీన్ని చెప్పవచ్చు. ఇంకా ఇందులో ప్రధానమైనది ఒకటి ఫస్ట్ ఏమంటున్నాము అంటే రుణాత్మక డిమాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది చూసినట్లయితే ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ది డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్ కమ్స్ ఫ్రమ్ బిజినెస్ హౌసెస్ విచ్ బారో ఫండ్స్ ఫర్ వేరియస్ బిజినెస్ పర్పస్ లైక్ ది పర్చేజెస్ ఆఫ్ రా మెటీరియల్స్, క్యాపిటల్, ఎక్విప్మెంట్ ఆర్ బిల్డింగ్స్ అప్ inventories. They will demand more funds in the case of rate of interest is low. The demand for loanable funds for investment purpose therefore is interest elasticity. ఇక్కడ మనకి చూసినట్లయితే మనం ప్రధానంగా దీన్ని మనము డిస్కస్ చేసినట్లయితే పెట్టుబడి అనేది ఎక్కువగా రుణాత్మక డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి అంశం పెట్టుబడి. ఈ యొక్క పెట్టుబడి అనే డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ముఖ్యంగా వ్యాపార సంస్థల నుంచి వస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ యొక్క వ్యాపార సంస్థల్లో మనం కొత్తగా మూలధన వస్తువును కొనుగోలు చేయడానికి కానీ, లేకుంటే ఇన్వెంటరీని సమకూర్చుకోవడానికి కానీ, లేకపోతే మనము మన యొక్క అవసరాల కోసం కుటుంబ అవసరాల కోసం కానీ మనం ఏం చేస్తాము అంటే రుణాత్మక నిధుల నుంచి మనం ఏం చేస్తాము రుణం తీసుకోవడానికి మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే మెటీరియల్ ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి, లేకుంటే మనం మూలధనంలో కొత్త బిల్డింగ్స్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుబడి కోసము మనము ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తాం, రుణాత్మక నిధుల్ని డిమాండ్ చేస్తామని మనం చెప్పవచ్చు. మరి ఈ రుణాత్మక నిధులు కూడా మనం చూసినట్లయితే జనరల్గా మనం రుణం తీసుకున్నానికి చెల్లించిన ధర మనం వడ్డీ అంటున్నాము. ఈ వడ్డీ అనేది మార్కెట్లో జనరల్గా ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు ఏం చేస్తారు అంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, లో ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తారు, లేకుంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వడ్డీ రేటుకి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుకి మరియు పెట్టుబడి స్థాయికి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుణాత్మక డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి డౌన్వర్డ్ స్లోపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రుణాత్మకంగా
ఉండేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే కన్జంప్షన్, మరొక కాన్సెప్ట్ ఏంటంటే కన్జంప్షన్ అనేది చూసినట్లయితే దాన్ని మనము వినియోగంగా చెప్పుకుంటున్నాము. ఈ యొక్క వినియోగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ అనదర్ మేజర్ సోర్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్ కమ్స్ ఫ్రమ్ కన్జ్యూమర్స్ who want to borrow funds for consumption purposes. People want to borrow more funds when they want to spend more than their current income or resources. For example, consumers may be asked for more loans to spend on durable goods like cars, scooters, etc. A lower rate of interest will naturally stimulate the demand for loanable funds for consumption purpose and vice versa. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వినియోగదారుల నుంచి కూడా మనకి రుణాత్మక నిధులకు రెండవ అతిపెద్ద డిమాండ్ ఏంటంటే వినియోగ అవసరాల కోసము వ్యక్తులు, కుటుంబాలు ఏం చేస్తారంటే ఇక్కడ వినియోగం చేయడానికి కన్జంప్షన్ చేసుకోవడానికి మనం రుణాత్మక నిధుల్ని డిమాండ్ చేస్తాము. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆదాయము మరియు నగదు వనరులకు మించి వాళ్ళ వ్యక్తులు కొనుగోలు చేయాలి అంటే వాళ్ళ ఆదాయానికి మించి వాళ్ళు ఏమైనా వస్తువుల్ని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, వ్యక్తులు, కుటుంబాలు రుణాత్మక నిధుల నుండి రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాలం మనకి ఉన్నటువంటి కార్లని కానీ కొనుగోలు చేయాల్సి వచ్చిన, అలాగే 2 వీలర్స్ కొనుగోలు చేయాల్సి వచ్చిన, అలాగే రిఫ్రిజిరేటర్స్, టెలివిజన్స్, అలాగే గోల్డ్ ఏమైనా కొనాలనుకున్నప్పుడు వినియోగదారులు ఏం చేస్తారు అంటే రుణాలు చేయాలని కోరుకుంటారు. మరి వీళ్ళు ఎప్పుడు రుణాలు చేస్తారు అంటే జనరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వినియోగ అవసరాలు తీర్చుకోవాలనుకొని అంటే కోరికను తీర్చుకోవాలనుకుంటారు వాళ్ళు. అంటే తక్కువ వడ్డీ రేటు ఉంది కాబట్టి మరి ఆ తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఇలాంటి వస్తువుని కొనుగోలు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే అలా కాకుండా మనకి వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే ఇట్లాంటి వినియోగ అవసరాలు వాళ్ళు తక్కువ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వినియోగదారులకి వడ్డీ రేటుకి మరియు వినియోగానికి కూడా మధ్య నెగిటివ్ స్లోపే అంటే విలోమ సంబంధం ఉండేటువంటి అవకాశం ఉంది. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే తక్కువ వినియోగం చేస్తారు, అలాగే వడ్డీ రేటు తక్కువగా ఉంటే ఎక్కువ వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగ రేఖ కూడా రుణాత్మక డిమాండ్ యొక్క వినియోగ రేఖ కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి రుణాత్మక వాళ్ళని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మరొక కాన్సెప్ట్గా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అండ్ అనదర్ లోనబుల్ ఫండ్స్ డిమాండ్లో మనం అనదర్ ఈజ్ లిక్విడిటీ ఆర్ హోల్డింగ్ అంటున్నాం. లిక్విడిటీ అంటే ద్రవ్యత్వము లేదా కూడబెట్టడము అనేది మనం ఇక్కడ చూడాలి. ద థర్డ్ సోర్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ లోనబుల్ ఫండ్స్ కమ్స్ ఫ్రమ్ దోస్ హూ వాంట్ టు హోల్డ్ ఐడిల్ క్యాష్ బ్యాలెన్సెస్ ఫర్ satisfying their desire for liquidity. At higher rate of interest, people will hold less on account of the higher loss involved in holding cash balance, while at a lower rate of interest, people will hold more money because the loss of involved is not much. ఇక్కడ మనము హోల్డింగ్స్ అంటే దాచుకోవడము. ఇక్కడ రుణాత్మక నిధుల డిమాండ్ అనేది ద్రవ్యం కూడబెట్టే వారి నుండి కూడా మనకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ద్రవ్యాన్ని దాచుకునే వారి నుంచి కూడా మనకి ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కూడబెట్టడం అనేది మనం నగదు నిల్వని నిరుపయోగంగా నిల్వ ఉంచుకునే కోరికని తెలియజేస్తూ చెప్పవచ్చు. ఇక్కడ మరి రుణాత్మక నిధులను సప్లై చేసేవారు నగదుని కూడబెట్టడము కోసము రుణాత్మక నిధుల డిమాండ్ను చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. ఓకే, మరి పొదుపును దాచిపెట్టుకునే వ్యక్తి ముఖ్యంగా ద్రవ్యత్వం అంటే ద్రవ్యత్వాభిరుచి అంటాం. ద్రవ్యత్వాభిరుచి మీన్స్ ఏంటి? ద్రవ్యాన్ని మన దగ్గరే దాచుకోవడం, ద్రవ్య రూపంలో దాచుకోవడం మనం ద్రవ్యత్వాభిరుచి అంటాము. ఈ విధంగా ద్రవ్యత్వాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం ఏం చేస్తారు అంటే కొంత నిధులని దాచుకుంటారు. ఇక్కడ కూడా సింపుల్గా ఇక్కడ ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే అతని దగ్గర ఉన్న నిధుల్ని ఎక్కువ వడ్డీకి బయటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు అతడు ఎక్కువ మొత్తంలో కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వడ్డీ రేటుకి హోల్డింగ్స్కి కూడా మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ విలోమ సంబంధమే ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పుడు అతను హోల్డింగ్స్ని ఎక్కువగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు హోల్డింగ్స్ తగ్గించుకొని మార్కెట్లో ఎక్కువగా వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇవి ప్రధానంగా మనకి లోనబుల్ ఫండ్స్లో ఉన్నటువంటి డిమాండ్కు అవకాశం ఉన్నటువంటి అంశాలు. అంటే ఇక్కడ లోనబుల్ ఫండ్స్ సప్లై అండ్ లోనబుల్ ఫండ్స్ డిమాండ్ రెండు అంశాలు మనం ఇక్కడ చూసినట్లయితే లోనబుల్ ఫండ్స్ సప్లై అంటే రుణాత్మక నిధుల సప్లై అన్నీ కూడా ధనాత్మక వాలుని కలిగి ఉన్నాయి. అంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే పొదుపులు కూడా అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే వడ్డీ రేటు తక్కువగా ఉంటే అవి తగ్గే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ రుణాత్మక డిమాండ్ చూసినట్లయితే ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఒకటి అంటే
వడ్డీ రేటు తక్కువ ఉంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కానీ, కన్జంప్షన్ చేయడం కానీ, దాచుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు అంటే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడము, కన్జంప్షన్ చేయడము, అలాగే హోల్డింగ్ చేయడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండు అంశాలు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము ఈ రెండు అంశాలు అంటే రుణాత్మక నిధుల సప్లై అలాగే రుణాత్మక నిధుల డిమాండ్ రెండూ కలిసి మరి ఏం చేస్తాయి అంటే వడ్డీ రేటును నిర్ణయిస్తాయని చెప్పుకున్నాము. ఒకసారి ఈ యొక్క డిటర్మినేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇంట్రెస్ట్ రేట్ అని చూసినట్లయితే అకార్డింగ్ టు నియోక్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ డిటర్మైన్డ్ where the demand for the loanable funds are equal, where the supply and demand for loanable funds are equal. ఇక్కడ చూసినట్లయితే నియో క్లాసికల్ రుణాత్మక నిధుల సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారంగా నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారంగా రుణాత్మక నిధుల సప్లై మరియు రుణాత్మక నిధుల డిమాండ్ అనేది సమతౌల్యం ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ నిర్ణయించబడినటువంటి రేటునే మనము సమతౌల్య వడ్డీ రేటుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు లోనబుల్ ఫండ్ సప్లై ఈక్వల్స్ టు లోనబుల్ ఫండ్స్ డిమాండ్. ఈ రెండు ఎక్కడైతే సమానమవుతాయో అక్కడ మనము సమతౌల్య వడ్డీ రేటు నిర్ణయించబడుతుందని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాఫ్ని చూసినట్లయితే ఒకసారి ఈ డయాగ్రామ్ ఫిగర్ని చూసినట్లయితే హౌ ఎవర్ ద ఈక్విలిబ్రియం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిమైండ్ ఫర్ ఇలిస్ట్రేట్ ది ఫిగర్. ఓకే, అండ్ ఓఎక్స్ యాక్సిస్ మీద మనము లోనబుల్ ఫండ్స్ తీసుకున్నాము. లోనబుల్ ఫండ్స్ అంటే రుణాత్మక నిధుల్ని తీసుకోవడం జరిగింది ఓఎక్స్ యాక్సిస్ మీద. అలాగే ఓవై యాక్సిస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే అన్నీ కూడా రుణాత్మక నిధుల సప్లై, లోనబుల్ ఫండ్స్ సప్లై అన్నీ కూడా చూసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి సేవింగ్స్, అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్స్, అలాగే బ్యాంక్ మనీ ఇవన్నీ కూడా ఏం చెప్పుకున్నాం మనం పాజిటివ్ నేచర్ని కలిగి ఉంటాయన్నాం, ధనాత్మక వాళ్ళని కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి అన్నీ కూడా ఎడమ నుంచి కుడికి లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ స్లోప్ని కలిగి ఉన్నాయి అవన్నీ కూడా. ఓకే, అలాగే ఇక్కడ నెక్స్ట్ లోనబుల్ ఫండ్స్ డిమాండ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా అవి ఇన్వెస్ట్మెంట్, అలాగే కన్జంప్షన్, హోల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇన్వెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి డిమాండ్కి మధ్య విలోమ సంబంధం నెగిటివ్ రిలేషన్ ఉంది. కాబట్టి ఈ రేఖలన్నీ కూడా లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ని కలిగి ఉన్నాయి, రుణాత్మక సంబంధం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్వెస్ట్మెంట్, సి కన్జంప్షన్, అలాగే హోల్డింగ్స్ హెచ్ ఇవన్నీ కూడా ఎడమ నుంచి కుడికి అంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ని కలిగి మనకి ఇక్కడ గ్రాఫ్లో కనిపిస్తున్నాయి. ఈ యొక్క రెండో గ్రాఫ్ చూడండి, ఇదే ప్యానల్ 2లో ఈ కామన్గా ఉన్నటువంటి రేఖని అంటే 4 అంశాలు లోనబుల్ ఫండ్స్ సప్లైకి సంబంధించినటువంటి అంశాలని మనం చూసినట్లయితే అన్నీ కూడా ధనాత్మక వాళ్ళని కలిగి ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిపి మనం ఏం చేసాము, ఒకటి సిగ్మా ఎస్గా మనం ఒకటి తీసుకున్నాం, ఒకే రేఖగా దాన్ని సూచించాం. అన్ని రేఖలు కూడా ధనాత్మక వాళ్ళని కలిగి ఉన్నాయి. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇక్కడ లోనబుల్ ఫండ్స్ డిమాండ్ కూడా అన్ని రేఖలు కూడా నెగిటివ్ స్లోప్ అంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సిగ్మా డి అనే రేఖ మనకి ఎడమ నుంచి కుడికి లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ని కలిగి ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ రెండు కూడా మరి ఎక్కడైతే రెండు ఈక్వల్ అవుతాయో అంటే రుణాత్మక నిధుల డిమాండు అలాగే రుణాత్మక సప్లై ఎక్కడైతే రెండు సమానం అవుతాయో అక్కడ మనము నిర్ణయించబడినటువంటి రేటు వడ్డీ రేటు మనము సమతౌల్య వడ్డీ రేటు అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఓక్యూ పరిమాణంలో ఉన్నటువంటి లోనబుల్ ఫండ్స్ రుణాత్మక నిధులు ఓక్యూ పరిమాణం ఉన్న టైంలో ఈ అనే బిందువు దగ్గర డెల్టా సిగ్మా ఎస్ అండ్ సిగ్మా డి అంటే రుణాత్మక నిధుల సప్లై రేఖ మరియు రుణాత్మక నిధుల డిమాండ్ రేఖ రెండు కూడా పరస్పరం ఖండించుకున్నాయి. కాబట్టి ఇక్కడ నిర్ణయించబడినటువంటి వడ్డీ రేటు ఏదైతే ఉందో ఓఐ వడ్డీ రేటు మనము సమతౌల్య వడ్డీ రేటుగా మనం ఇక్కడ చెప్తా ఉన్నాము. దీన్ని సమతౌల్య వడ్డీ రేటు అంటున్నాము. మరి ఈ సమతౌల్య వడ్డీ రేటు మనకి ఇందులో ఏదే విషయంలో ఏదైనా మార్పు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా సమతౌల్య వడ్డీ రేట్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాము అంటే నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతము లేదా రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతంగా మనము చెప్పుకోవటం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని కూడా కొద్దిమంది ఆర్థికవేత్తలు క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని విమర్శించడం, అలాగే ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలని వీళ్ళు మెరుగుపరచాలనుకుంటే వీరి యొక్క సిద్ధాంతంలో కూడా పెద్దగా అంటే ఈ సాంప్రదాయ సిద్ధాంతానికి మరియు నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవని కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు ఎక్కువగా ఈ యొక్క సిద్ధాంతాన్ని క్రిటిసైజ్ చేయటము మనము చూడవచ్చు. ఓకే, ఇది ఈ సిద్ధాంతాన్ని విమర్శిస్తూ అనేక రకాల మరి వడ్డీ సిద్ధాంతాలు ముఖ్యంగా కీన్స్ యొక్క సిద్ధాంతాన్ని
విమర్శిస్తూ మనకు కొత్త సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. దాన్నే మనము కీన్స్ యొక్క ద్రవ్యత్వ అభిరుచి వడ్డీ సిద్ధాంతము, లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ అంటాము. సరే, ఇది మనకి ఈ వీడియోలో మీరు చూసినటువంటి అంశం ఏంటంటే లోనబుల్ ఫండ్స్ థియరీ. దీని నియో క్లాసికల్ థియరీ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నవ్య సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతము అనేది మనం ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.